ప్రపంచంలో ఇస్కరియోతు యోధ అంతటి దౌర్భాగ్యుడు మరొకడు ఉండడండి. వాడికి ఎంత గొప్ప భాగ్యం దొరికిందంటే, సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకానికి వస్తే ఆయనతో కలిసి తిరిగే భాగ్యం దొరికిందండి ఇస్కరియోతు యోధాకి. చిన్న విషయం అనుకుంటున్నారా? అది చాలా గొప్ప విషయం అండి. నేరుగా ఆయన బోధలు విన్నాడు, ఆయన టచ్ చేశాడు, ఏమంటే ఆయనతో మాట్లాడాడు, ప్రభుతో కలిసి తిరిగాడు, ప్రభు చేసిన బోధలన్నీ విన్నాడు, ప్రభు పరిచర్య అంతా కళ్ళారా చూసాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో కలిసి పడుకున్నాడు, ప్రభుతో కలిసి తిరిగాడు, ప్రభుతోనే జీవించాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇస్కరియోతు యోధాది. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత దరిద్రుడు, వాడంతటి దరిద్రుడు మరొకటి ఉండడండి ప్రపంచంలో. నన్ను అడిగితే సాక్షాత్తు సృష్టికర్త వాడి దగ్గరకు వస్తే సృష్టికర్తను నమ్ముకున్న దౌర్భాగ్యుడండి వాడు. దేనికోసం చెప్పండి? ధనం. 30 వెండి నాణేలకు బేరం ఆడాడంటే వెళ్ళి, ప్రభువుని అప్పగిస్తాను నాకేమిస్తారని. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. ధన వ్యామోహం. పరుగున వెళ్ళాడు, ప్రభువుని అప్పగిస్తే ప్రభువును పట్టుకున్న వాళ్ళు ప్రభువును కొడుతుంటే, ఏమంటే ఆయన హింసిస్తుంటే, ఆయన బందీగా తీసుకెళ్తుంటే అప్పుడు బుద్ధి వచ్చిందండి వాడికి. కడుపంతా కకావికలం అయిపోయిందండి. నా ప్రభువు నేను అప్పగించానా అనుకున్నాడండి, కానీ మారలేదండి. చిచ్చి ఈ బతుకెందుకు అనుకున్నాడండి. వెంటనే వెళ్ళి చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోయాడండి. తల కిందులుగా పడితే నడిమికి బద్దలైపోయిందంటండి బాడీ. ధన వ్యామోహం.